హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి గాను చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తవగు మా ప్రభువా, మీకు వందనాలు. ఎంతో ప్రాముఖ్యమైన మాటలు మీ గురించి మేము తెలుసుకుంటున్నాం. నీ పరిచర్య గురించి మేము తెలుసుకుంటున్నాము. మమ్మల్ని నీ ఆత్మచేత బలపరచండి. నీ వాగ్దానాలు అన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడగమన్నావు తండ్రి. మాలో భయం ఉన్నప్పుడు కూడా ధైర్యం కోసం కూడా అడగమన్నావు. నేను నీ మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయంలో కార్యం జరిగించండి. నా ప్రభు, ఇంకా ఎక్కువగా నిన్ను నమ్మే గొప్ప క్రైస్తవులుగా, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మళ్ళీ కొంత భాగం ఏలియా గారి గురించి మనం ప్రస్తావించుకోబోతా ఉన్నాం. ఇక్కడ మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి మనం వాక్యాలు తెలుసుకుంటున్నాం. మొదటి వచనంలోనేమో దేవుడు ఆజ్ఞాపించటం, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి దేవుడు చెప్పమనేవన్నీ కూడా డైరెక్ట్గా భయం లేకుండా చెప్పేశారు ఏలియా గారు. తర్వాత సమస్య వచ్చి పడింది. రాజుగారు ఊరుకోరు కదా, రాజుగారు తన ప్రయత్నాల్లో తాను ఉంటారని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏలియాని కేరీతు అనే ఒక వాగు దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ మన స్టోరీ ప్రారంభమవుతుంది. 4వ వచనంలో నుంచి చదువుతున్నాను. ఈ కేరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఏలియాకి దేవుడు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళు, నేను నీకు కాకుల ద్వారా ఆహారం పంపిస్తా అని చెప్పినప్పుడు ఏలియా ప్రయాణం ప్రారంభించారట. ఆ సమయంలో ఏలియాలో ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండొచ్చు కదా. ఒకవేళ నేను అనుకుంటున్నా, నాలాగే ఒకవేళ ఏలియా ఆలోచిస్తే కనుక నేనైతే ఏమనుకుంటానంటే, అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు? మొదట ఆ వాగు దగ్గర ఏముంది? అక్కడేం ఇల్లు లేదు కదా, అక్కడ నేను ఎక్కడ పడుకుంటా? చీకటి ఉంటుందేమో, రాత్రి అయితే ఏమైనా జంతువులు వస్తాయేమో, పాములు వస్తాయేమో అని ఇవన్నీ ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటా. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా భోజనం ఎట్లా? ఆ నీళ్లు తాగితే నాకేమన్నా అనారోగ్యం వస్తే ఎట్లా? ఆ తర్వాత నాకు అక్కడ భోజనం ఎవరు తీసుకొస్తారు అనుకుంటే, దేవుడేమో కాకులకు చెప్పినా అంటున్నాడు. కాకులేమో ఉన్నాయి, లాక్కొని పోయే కాకులు నాకు తీసుకొచ్చి ఏం పెడతాయని ఇవే ఆలోచనలు ఆలోచిస్తాను నేనైతే. మరి ఏలియా ఏం ఆలోచిస్తూ నడిచాడనేది నిజంగా ఆశ్చర్యం. దేవుడు చెప్పారు, ఆయన నడక ప్రారంభించారు. 6వ వచనం వచ్చేటప్పటికి అక్కడికి 5వ వచనం చివరిలో ఏలియా గారు దేవుడు చెప్పినట్టుగా ఆ వాగు దగ్గరికి వెళ్ళారు. ఒక చిన్న జాగ చూసుకొని కూర్చున్నారు ఒక మూలకి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ఆశ్చర్యం నిజంగా. దేవుడు ఒక పని ఒప్పజెప్పినప్పుడు ప్రకృతి, పక్షులు, పశువులు కూడా చేస్తున్నాయి. కాకులు వాటి కడుపు కోసం అవి కొట్లాడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కాకులకి దేవుడిచ్చిన బాధ్యత చొప్పున ఉదయము సాయంత్రం కూడా ఏమేమి తీసుకొస్తున్నాయట? మాంసము, రొట్టె తీసుకొని వస్తున్నాయి. ఆశ్చర్యం కదా. మాంసము, రొట్టె తీసుకొని వస్తే ఆయన చక్కగా బాగానే ఉంది. ఒకరోజు అయింది, మంచిగా తిన్నారు, చక్కగా వాగు నీళ్ళు తాగారు, కొంచెం క్లైమేట్కి అలవాటు అవుతున్నారు, ఆ వాతావరణాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు మెల్లగా క్రమంగా. అతడు వాగునీరు తాగుతూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. కొద్దిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నా అనుకోగానే ఏం జరిగిందట? ఆ ఉన్న వాగు కాస్త ఎండిపోయింది. రోజు చక్కగా చల్లగా ఉంది, ఒక మూల చూసుకున్నారు, కొంచెం అలవాటు పడుతుంది, రోజు రోజులు గడుస్తున్నాయి. వర్షాలు లేవు కదా, కరువు వస్తుందని ఈయనే చెప్పారు కదా రాజుగారికి. ఆ ప్రభావం ఈయన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రవక్త కొంచెం అడ్జస్ట్ అవుతున్నాం, కొద్దిగా బాగానే ఉంది, పర్వాలేదు అనుకునే టైంకి ఉన్న నీళ్లు ఎండిపోయినాయట. అప్పుడు 8వ వచనంలో మళ్ళీ యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను,
నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఇది మళ్ళీ ఆశ్చర్యం. ఒక సారేపతు అనే పట్టణానికి బొమ్మంటున్నారు. ఆ పట్టణం అంతా కూడా బయలుదేవతల ఆరాధన చేసే పట్టణం సారేపతు అనేది. ఇక్కడ ఈయన ప్రవచనం చెప్పింది కూడా ఎందుకు అనంటే, ఈ యెజబేలు బయలుదేవతల ప్రవక్తలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలులో ఉన్న యెహోవా దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపేస్తూ వస్తున్నారు. కాబట్టి బయలుదేవతలకు వ్యతిరేకంగా ఈ ప్రవచనం చేశారు ఏలియా గారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నారు? శత్రువుల దగ్గరికి వెళ్ళమంటున్నారు. అక్కడ భోజనం సిద్ధపరిచా అని చెప్తున్నారు. అక్కడ కూడా ఎవరిని కేటాయించారు? ఆ ఊర్లో ఉన్న ధనవంతుల్ని ఏమన్నా కేటాయించా అని చెప్తారా అంటే లేదు. ఆల్రెడీ అక్కడ కూడా కరువే ఉంది. అయితే అక్కడ ఉన్న ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించా, అక్కడికి వెళ్తే ఆ విధవరాలు నిన్ను పోషిస్తుందని చెప్తే ఏం ఆలోచించకుండా మళ్ళీ లేచి ప్రయాణం మొదలుపెట్టారండి. ఎంత విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసం అయింది. ఏదో గొప్ప పని జరిగింది, వాగు అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, దేవుడు ఇంకొక బెటర్ ప్లేస్ ఇస్తాడేమో అనుకుంటే అంతకంటే ఇంకా కొంచెం సమస్యాత్మకమైన ప్రదేశానికి వెళ్ళమంటున్నారు. చుట్టూ బయలుదేవత సంబంధించిన ఆరాధకులే ఉంటారు. ఆ ఊర్లో కూడా కరువు ఉంది. ఉండబోయేది ఎక్కడయ్యా అంటే ఒక విధవరాలు వాళ్ళ ఇంట్లో. చూద్దాం అక్కడేం జరిగిందో. 10వ వచనంలో, అందుకతడు లేచి సారేపతు పోయి పట్టణమున గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుట చూచి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్ము అని వేడుకొనేను. ఆ విధవరాల దగ్గరికి వెళ్తే ముందు నాకు కొన్ని నీళ్లు తెమ్మన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆమె నీళ్లు తేబోతుండగా మళ్ళీ ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్క నీ చేత్తో తీసుకొని రమ్మని అడుగుతున్నారట. అయ్యో, ఉన్నదే కరువు, ఆమె విధవరాలు, ఆమెకొక కొడుకున్నాడు, ఆమె పోషించుకోవడమే కష్టం, కట్టెలు ఏరుకుంటుంది. చివరిగా ఉన్న కొద్దిగా పిండి ఆ కొంచెం నూనె తోటి ఒక చిన్న రొట్టె చేసుకొని చెరొకటి తిని చనిపోదామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అంటే అది తిన్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర ఆహారం లేదు, ఎంతకాలం బ్రతికితే అంతకాలం బ్రతికి చనిపోవడమే అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. ఆ టైంలో ఈయన వెళ్ళి ప్రవక్త గారు ఉన్న దాంట్లో నుంచి నాకు రొట్టెని తీసుకొని రా అంటున్నారు. నీళ్ళు ఇవ్వడమే కష్టం అంటే రొట్టె కూడా అడుగుతున్నారట. అప్పుడు ఆమె చెప్తా ఉంది, మళ్ళీ ఇంకేమంటున్నారు, నా దగ్గర ఏమి లేవు అని ఆమె పరిస్థితి ఆమె చెప్పినప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నీవునే అయిపోదు అని ఆమెకు చెప్తా ఉన్నారు. ఏలియాకు తెలుసు. ఏలియా అంత ధైర్యంగా ఎట్లా వాగ్దానం చేశారు? ఎందుకనంటే ఏలియాకు ఒక వాగ్దానం ఉంది. దేవుడు ఆయనని పోషిస్తారనే ఒక నమ్మకం ఆయనలో ఉంది. అందుకనే ఆయనకి ఇంకా భయం లేదు. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ముందు ఉన్న ఆ కొద్దిగా పిండిలో నాకు ఒక అప్పం ఉంది, తర్వాత మీ ఇద్దరికి చెరొకటి చేసుకుందరు, కానీ ఫస్ట్ ఇది నాకే తీసుకురా, మీ దగ్గర అయితే పిండి అయిపోదు, ఈ వర్షం పూర్తిగా మళ్ళీ వచ్చే వరకు కూడా మీరు సమృద్ధిగానే ఉంటారు, అది యెహోవా జీవం తోడు అని ఆయన చెప్తా ఉన్నారు. మనము ఎప్పుడైనా మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొంతమంది పేదవాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళాల్సి వస్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్నగారితోటి సువార్తకు వెళ్ళినప్పుడు చాలా వృద్ధులు వాళ్ళ ఇంటికి ప్రార్థన కోసం వెళ్తే వాళ్ళు ఆశగా ఏదో ఒకటి వంట చేసి మాకు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను అనుకున్నట్టు, అయ్యో వాళ్ళకే తినడం కష్టంగా ఉంది కదా, మళ్ళీ మనం తింటే వాళ్ళకి ఎలా అనే ఒక బాధ నాలో ఉండేది. అయితే ఒకరోజు మా నాన్నతోటి ఒక బామ్మగారు చెప్తా ఉన్నారు, అయ్యా మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తున్న ఈ పెన్షన్ నాకు నెల నెల రావడానికి అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది, ఇంకా నాకు ఏ కొదువ లేదు, నాకు కొంతవరకు ఇంకా నాకు మందులకి కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోద్ది అన్నారు.
నాకు అర్థం అవ్వలేదు ఆ వయసులో. దేవుడు ఈ కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మన దగ్గర ఉన్నదాన్ని మనమే పట్టుకోవాలనుకుంటే అక్కడితో అయిపోద్ది. దేవుని సువార్త నిమిత్తం, సేవకుల పరిచర్య నిమిత్తము మన దగ్గర ఉన్న వాటిని మనం ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో, వాటిని బిగబట్టకుండా ఎప్పుడైతే ధారాళంగా ఇవ్వగలుగుతామో, సారెపతు విధవరాలు ఏ విధంగా పోషించబడ్డారో అదేవిధంగా మనం కూడా ఖచ్చితంగా పోషించబడతాం. ఎందుకనంటే దైవ సేవకులు ఎవరి పని మీద ఉన్నారు? దేవుని పని మీద ఉన్నారు. దేవుని పని మీద ఉన్నప్పుడు, దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చే పనిలో ఉన్నప్పుడు, ఆ పనిలో పాలిభాగస్తులుగా ఉన్నవారిని కూడా దేవుడు ఖచ్చితంగా పోషిస్తారు కదా. ఎందుకు మనం ఇంకా భయపడాలి? దేవునికి ఇచ్చేందుకు భయమే. దేవునికి ఏదైనా పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టాలంటే కూడా భయం మనకి కదండి. అటువంటి దుస్థితిలో మనం ఉండకూడదు. ఇంకా చూస్తే ఏలియా కూడా ప్రశ్నించట్లేదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. ఏ ఊరికి వెళ్ళమంటే ఆ ఊరికి ఏ అడవికి వెళ్ళమంటే ఆ అడవిలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు అక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తా అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక చిన్న అప్పీల్ మీకోసం చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా మారుమూల చిన్న చిన్న గ్రామాల్లోకి సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళారా? లేదా కొండ ప్రాంతాల్లో ఆదివాసీల మధ్యలోకి పరిచర్య సువార్తను చెప్పడానికి వెళ్ళారా? ఒకసారి ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, వీలైనంత తొందరగా. 1-2 రోజులు మీ టీముతో కలిసి, మీ చర్చితో కలిసి, ఎప్పుడు చర్చిలోనేనా తెలియని వాళ్ళకు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక నూతనమైన అనుభూతి మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. నూతనమైన వ్యక్తిగా మీరు ఖచ్చితంగా మారుతారు. ఇక్కడ ఏలియాను పంపించిన దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యకరంగా ఈ 15వ వచనంలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రైజ్ గాడ్. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఒక పారానార్మల్ యాక్టివిటీ. ఏ రోజుకి ఆ రోజు తింటున్నారు కానీ ఆ పిండి అయిపోలేదు, నూనె కూడా అయిపోలేదట. మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చదువుతాం. 17వ వచనం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని సంపుటికై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టాను. ఇక్కడ ఈ అంత బాగానే ఉంది, వాళ్ళు తింటున్నారు, వస్తున్నారు, చక్కగా నడుస్తుందంతా ఉన్నట్టుండి సడన్గా ఆ విధవరాలి కుమారుడికి ఒక పెద్ద ఏదో జబ్బు చేసింది. అది ఎంత అంటే ఇంకా తన ప్రాణం నిలవలేనంతగా, అంటే ఇంకా చనిపోయేంత పరిస్థితిలో ఆ చిన్నవాడు ఉన్నాడని అర్థం. అప్పుడు ఆమె అడుగుతూ ఉంది, అసలు నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? మీరు వచ్చి నాలో ఉన్న పాపాలన్నీ నాకు గుర్తు చేసి ఇప్పుడు నా కొడుకు చనిపోయే విధంగా నా మీదకి శాపం తీసుకొని వచ్చారా అని చెప్పని ప్రశ్నిస్తున్నప్పుడు ఏలియా ప్రార్థన చేసి ఆ కుమారుని హత్తుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవాడు మళ్ళీ తిరిగి బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక సేవకునికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఆ విధవరాలి యొక్క కుమారుడు బ్రతికాడు. ఏలియాని ఎక్కడికి పంపించాలనేది దేవునికి తెలుసు. ఆ విధవరాలని పోషించాలన్న ప్రణాళిక దేవునికి ఉంది. ఈరోజు దేవుడు నన్ను ఒక ప్రాంతానికి వెళ్ళాలని ప్రేరేపణ ఇస్తున్నారు అని అంటే అక్కడ ఖచ్చితంగా నీ అవసరత ఉన్నది. ఏదైనా ఒక ఊరికి, గ్రామానికి సువార్త నిమిత్తమై దేవుడు నిన్ను వెళ్ళాలని చెప్పని నీకు ఆలోచన వచ్చినప్పుడు అక్కడ నీ అవసరత నిమిత్తమే దేవుడు నిన్ను అక్కడికి పంపిస్తున్నారనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఆ ప్రాంతం పట్ల ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. పేద విధవరాలు గురించిన ఒక ప్రణాళిక దేవునికి ఉంది కాబట్టే ఆ కరువు కాలంలో ఆ విధవరాలని పోషించాలన్న ప్రణాళికతోటి ఏలియాని అక్కడికి నడిపించారు. తర్వాత దేవునికి తెలుసు ఆ కుమారుడికి మరణాపాయ స్థితి వస్తుందని. ఈ మరణాపాయ స్థితిలో నుంచి ఆ కుమారుణ్ణి కాపాడే బాధ్యత కూడా దేవుడు ఏలియాకి ఇచ్చి పంపించారు. అందుకనే దేవుని ప్రణాళిక ముఖ్యం. మన ఉద్దేశాలు,
దేవుని ఉద్దేశాలు వంటివి కానే కావు. దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు వంటివి కానే కావు. దేవుని ప్రణాళికలు మన ఉద్దేశాల కంటే చాలా ఉన్నతమైనవి. ఇది మనం ఎప్పుడైతే నమ్ముతామో తూచా తప్పకుండా దేవుని పని మనం చేయగలుగుతాం. ఇంకా ఇక్కడ మనం చూసినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నా దేవ, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితవా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవ, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. నిజంగా దేవుడు ఆయనకున్న ఉద్దేశాలు చాలా ఆశ్చర్యకరమైనవి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించకుండా దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్తే ఆశ్చర్యకరమైన కార్యాలు మన ద్వారానే దేవుడు చేస్తారు. ఒక చనిపోయిన పిల్లవాడిని తిరిగి లేపినంత గొప్ప కార్యం ఇంకెక్కడైనా జరుగుద్దా అండి? అది నీ ద్వారా నా ద్వారా జరుగుతుందంటే మనం ఎందుకు భయపడాలి? నీ ద్వారా ఒక కుటుంబం పోషించబడబోతుంది. ఒక కరువు కాలం వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఇబ్బందుల సమయంలో నీ ద్వారా ఆ కుటుంబానికి అవసరత ఉన్నది కాబట్టి దేవుడు అక్కడికి నడిపిస్తున్నారన్నప్పుడు ఇంకెందుకు మనం ఆలోచించాలి? మన దేవుడు గొప్పవాడు కదా, మనల్ని పోషించలేరా? ఇంకా మనం ముందుకు చదువుతూ వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను. అంటే ఆ స్త్రీ బయలు ప్రవక్తల, బయలు దేవతల మధ్యలో ఉన్న ఒక స్త్రీ దేవుని గురించి తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని విధంగా దేవుడు ఏలియాని అక్కడికి వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళారు. ఎవరు ఊహించనంత గొప్ప కార్యాలు అక్కడ ఏలియా ద్వారా జరిగించారు. మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా వేకప్ కాల్. మీరున్న చోటనే మీరు ఒక సిటీలో ఉంటున్నారేమో, లేదా ఒక చర్చ్కే పరిమితమైపోయారేమో. ఈరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా దేవుడు ఎక్కడికైనా మిమ్మల్ని వెళ్ళమని ప్రేరేపణ ఇచ్చారా? లేదా ఒకసారి ప్రార్థన చేయండి ఈరోజు. తండ్రి, నేను ఇక్కడ ఉండటమే నీ చిత్తమా, లేదా ఎక్కడికైనా నేను వెళ్ళి నీ పరిచర్య ఏమన్నా చేయాల్సిన అవసరం ఉన్నదా? నన్ను అక్కడికి నడిపించండి అని ఒకసారి అడిగి చూడండి. ఖచ్చితంగా మీకు ఒక నూతనమైన బాధ్యత ఒప్పచెప్పడానికి దేవుడు చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు తక్కువైపోయారు. నీవు 100% ఫుల్ టైం పాస్టర్గా ఉండాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ కొంతకాలమైన దేవుని పరిచర్యలో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇశ్రాయేలు దేశంలో ఒక కట్టుబాటు ఉంది. ప్రతి ఒక్కరూ కొంతకాలమైన అక్కడ మిలిటరీలో పనిచేయాలి. ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మిలిటరీలో వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అదొక ఆచారం లాగా, ఒక బాధ్యత లాగా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందులో వాళ్ళు మినిస్టర్ కొడుకైనా, లేదా ఇక ప్రెసిడెంట్ కొడుకైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొంత టైం వాళ్ళు మిలిటరీలో పనిచేయాల్సి ఉంది. వాళ్ళు గొప్ప పౌరులుగా ఎదుగుతారన్నది వాళ్ళ ఆలోచన. సో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సైనికులుగా ఉండాల్సిన నీవు నేను, మనం కూడా సైనికులం కదా. యేసుక్రీస్తు రాయబారులు, యేసుక్రీస్తుకు సైనికులం మనం కూడా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కొంతకాలం, మేబీ కొన్ని రోజులు, మేబీ కొన్ని నెలలు దేవుని సువార్తకు నీ జీవితాన్ని అంకితం చేసుకో. దేవుని పరిచర్య నిమిత్తమే నీ టైంని కేటాయించు. లేదా కంప్లీట్గా ఓన్గా పర్సనల్గా సింగిల్గా వెళ్ళడానికి ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఈ స్థానిక సంఘ కాపరి ద్వారానో, లేదా ఇంకా ఇట్లా ఉత్సాహంగా ఉన్న ఎవరి ద్వారానో, లేదా కనీసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము కూడా రీసెంట్గా ఒక కొత్త ప్రాంతానికి వచ్చాం దేవుని నడిపింపులోనే. మరి మనం కలిసి కూడా పనిచేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి మంచి ఉద్దేశాలతోటి మీరందరూ కూడా దేవుని పరిచర్యలో ముందుండాలన్నదే నా కోరిక. మరి మనమందరం కూడా కలిసి దేవుని పని చేయాలని నేను కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని ఉద్దేశం మన పట్ల వెల్లడి అయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం.
సర్వ సృష్టికర్తవగు మా ప్రభువా, మీకు వందనాలు. మీ పాదాల చెంతకు వస్తున్నాము. ఈ రోజున ఒక మంచి మాట మాతో మాట్లాడారు. ఏలియా జీవితంలో నీవిచ్చిన బాధ్యతలు అతను ఏ విధంగా నెరవేర్చారు, మరి అటువంటి బాధ్యతలు మేము కూడా స్వీకరించాలని, నీ పరిచర్యను మేము జరిగించాలనే విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభువా. మంచిగా చక్కగా మేము కూడా నీ పరిచర్యలో ఉంటూ క్రీస్తు సహదాసులుగా మేమందరం పనిచేయగలటానికి మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప ఈరోజు ప్రార్థన చేస్తూ పరిచర్యలో నేను కూడా ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించండి ప్రభువా. వారికి నీ దర్శన భాగ్యం కలిగించండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాలు వారికి తెలియపరచండి. జ్ఞానం వారికి బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.